నమస్కారం. అందరికీ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా యోగతత్వ శాస్త్రానికి పునాది గ్రంథమైన పతంజలి యోగ సూత్రాలను లోతుగా అర్థం చేసుకుందాం. ఈ యోగ సూత్రాలు కేవలం భౌతికమైన ఆసనాల గురించి మాత్రమే కాకుండా మన మనస్సును, భావోద్రేకాలను నియంత్రించి అంతర్గత శాంతిని పొందేందుకు ఒక సంపూర్ణ మార్గం. ఇవి మన ఆత్మను, మనస్సును, శరీరాన్ని సమతుల్యంలో ఉంచే ఆధ్యాత్మిక మార్గం. ఇప్పుడు ఈ వీడియోలో పతంజలి మహర్షి మనకు ఈ సూత్రాలు అందించడానికి కారణాల వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకుందాం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఒక మహర్షి మనసు యొక్క లోతులను, సృష్టిలోని రహస్యాలను తెలుసుకోవడానికి ఒక మార్గాన్ని సూచించారు. మనసు ఎందుకు అశాంతితో నిండి ఉంటుంది? నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది అనే ప్రశ్నలకి చక్కటి సమాధానాన్ని అందించారు. యోగా తత్వశాస్త్ర పితామహుడిగా పూజింపబడే ఈ మహర్షి మానవాళికి 3 ప్రధాన గ్రంథాలు అందించారు. మొదటిది యోగ సూత్రాలు. ఇది యోగా శాస్త్రానికి మూల గ్రంథం. ఇందులో 195 సూత్రాలు ఉంటాయి. ఇవి యోగా యొక్క తత్వం, అభ్యాస పద్ధతులు, ధ్యానం, సమాధి వంటి అంశాలను వివరిస్తాయి. రెండవది మహాభాష్యం. ఇది పాణిని మహర్షి రచించిన అష్టాధ్యాయి అనే సంస్కృత వ్యాకరణ గ్రంథానికి గొప్ప వ్యాఖ్యానం. మూడవది ఆయుర్వేద గ్రంథం. ఇది చరక సంహితపై వ్యాఖ్యానం. ఇది శరీర ఆరోగ్య వైద్య చికిత్సలకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ మహర్షి గురించి 11వ శతాబ్దానికి చెందిన పరమార వంశం వాడైన భోజరాజు అనే ప్రసిద్ధ పాలకుడు, పండితుడు, కవి, తత్వవేత్త అయిన భోజరాజు ఈ మహర్షి యొక్క యోగ సూత్రాలపై ముఖ్యమైన వ్యాఖ్యానాన్ని రచించారు. దీనిని భోజవృత్తి లేదా రాజమార్తాండం అని పిలుస్తారు. భోజరాజు ఈ మహర్షిని త్రికాయ ఋషిగా ఒక శ్లోకంలో కొనియాడాడు. యోగంతో మనసులోని మలినాన్ని, వ్యాకరణంతో వాక్కులోని లోపాలను, వైద్యంతో శరీరంలోని దోషాలను తొలగించిన ఈ మునులలో శ్రేష్ఠుడైన ముని పేరు పతంజలి మహర్షి. ఈయన మానవ జాతికి అందించిన అద్భుతమైన వరం పతంజలి యోగ సూత్రాలు. పతంజలి మహర్షి స్వయంగా విష్ణుమూర్తికి ఆది కాలం నుండి ఆసనంగా ఉండే ఆదిశేషుని అవతారం. ఒకరోజు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడిపై కూర్చొని దివ్య దృష్టితో పార్వతీ సమేతుడైన పరమశివుని గంభీర అపూర్వమైన తాండవాన్ని తిలకించడం ప్రారంభించాడు. ఆ తాండవం ఒక్కో క్షణం గడిచే కొద్దీ ఎంతో శక్తివంతంగా, ఎంతో ఉత్సాహభరితంగా మారింది. అది చూస్తున్న విష్ణుమూర్తి యొక్క శరీరం కూడా బరువు కొంచెం కొంచెం పెరగడంతో ఆదిశేషుడికి భారంగా మారింది. కొంచెం సమయం తరువాత తాండవం ముగిసింది. దానితో విష్ణుమూర్తి బరువు మామూలు స్థితికి వచ్చింది. అప్పుడు ఆదిశేషువు ఆశ్చర్యంతో, ప్రభు, ఏం జరిగింది? ఎందుకు మీరు బరువు పెరిగి తిరిగి మామూలు స్థితికి వచ్చారు అని ప్రశ్నించాడు. అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వుతో, నేను పరమశివుని తాండవాన్ని చూస్తూ ఆ తాండవంలో ఉన్న శక్తితో నేను పరమానందాన్ని చెందాను. నా శరీరం బరువు కూడా పెరిగింది అని చెప్పాడు విష్ణుమూర్తి. అది విన్న ఆదిశేషువు ఆ నాట్యాన్ని చూసి నేర్చుకొని తన ప్రభువైన విష్ణుమూర్తి ముందు ప్రదర్శించాలనే కోరిక కలిగింది. ఆదిశేషువు తన మనసులోని భావాన్ని విష్ణుమూర్తికి తెలియజేసి నమస్కరించాడు. అప్పుడు విష్ణుమూర్తి, నీ ప్రయాణం నాట్యానికి మాత్రమే కాకుండా జ్ఞానానికి కూడా మార్గం అవుతుంది. శివుడు నుండి ఎన్నో నిగూఢ విషయాలు తెలుసుకొని ప్రపంచానికి అందిస్తావు అని ఆశీర్వదించారు. అదే సమయంలో ఋషులు విష్ణుమూర్తి దర్శనానికి వచ్చి, ఓ ప్రభు, మీరు
ధన్వంతరి అవతారం ఎత్తి ఆయుర్వేదాన్ని మాకు అందించి శరీరానికి అనేక రుగ్మతులను తొలగించారు. కానీ మానసిక సమస్యలు, మనోవేదన, అహంకారాలతో కలిగే మానసిక జబ్బులు వస్తున్నాయి. వీటి నివారణకు ఏదైనా మార్గం చూపించండి. మానవులకు త్రికరణ శుద్ధి అవసరం అని తెలియజేశారు. అప్పుడు విష్ణుమూర్తి, సమయం వచ్చింది, నేను ఆదిశేషుని భూమిపై పంపుతున్నాను. ఆదిశేషుడికి 1000 తలల జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని విశ్వ శ్రేయస్సు కోసం అందించబోతున్నాడు అని చెప్పాడు విష్ణు. ఆదిశేషుడు తాను భూమిపై జన్మించడానికి ఒక సరైన చోటు వెతుకుతున్న సమయంలో గోనిక అనే తపస్వి తాను ఈ శరీరాన్ని విడిచిపెట్టేలోగా తనకు తెలిసిన జ్ఞానాన్ని ఒక కుమారుడికి అందించి అతని ద్వారా ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలనే సంకల్పంతో సూర్య భగవానుడికి యథావిధిగా సంధ్యావందనం చేస్తూ అర్ఘ్యం సమర్పిస్తున్న సమయంలో ఆకాశం నుండి ఒక చిన్న సర్పం ఆమె చేతిలో పడింది. గోనికామాత కళ్ళు తెరిచి చూస్తుండగా ఆ చిన్న సర్పం చిన్న బాలుడైపోయాడు. గోనికామాతను చూసి, తల్లి, నేను నీ కుమారుణ్ణి అని చెప్పగా గోనికామాత అప్పుడు ఈ పిల్లవాడు ఆకాశం నుండి అంజలి ఘటిస్తున్న సమయంలో పడ్డాడు కాబట్టి పతంజలి అని పేరు పెట్టింది. పత అంటే పడడం, అంజలి అంటే నమస్కారం. గోనిక ఒడిలో పెరిగిన పతంజలి అసాధారణమైన జ్ఞానాన్ని, మేధస్సును ప్రదర్శించేవాడు. చిన్నతనం నుంచే ఆయనకు వేద శాస్త్రాలపైన అమితమైన ఆసక్తి. సకల శాస్త్రాలను ఔపోషణం పట్టి గొప్ప పండితుడిగా ఎదిగాడు. ఆయనకు వ్యాకరణం, యోగం, ఆయుర్వేదం వంటి అనేక రంగాల్లో లోతైన జ్ఞానం ఉండేది. పతంజలి మహర్షి జీవితంలో చిదంబరం మరియు నటరాజ ఆనంద తాండవం ఒక ముఖ్యమైన భాగం. ఆదిశేషుని అవతారమైన పతంజలి వ్యాఘ్రపాదులతో కలిసి చిదంబరంలో శివుని తాండవాన్ని చూడాలని దివ్యమైన తపస్సు చేశారు. ఆ తపస్సు మెచ్చి పరమశివుడు తన గోప్యమైన దివ్య తాండవం దర్శించే దివ్య దృష్టిని ప్రసాదించారు. ఇది అందరికీ సులభంగా కనిపించే నాట్యం కాదు. ఆ తాండవ ప్రదర్శనలో నంది, భృంగి, వ్యాఘ్రపాదులు, పతంజలి పాల్గొన్నారు. నంది, భృంగి ఆ తాండవానికి వాయిద్యాలు వాయిస్తూ పతంజలి భక్తిని పరీక్షిస్తూ నంది ఇలా అన్నాడు, ఓ పతంజలి, నీవు సర్పరూపంలో వాయిద్యాలు వాయించలేవు అని పరిహాసం చేశారు. దానితో పతంజలి మహర్షి ఆ నాట్యం యొక్క లయకు, తాళానికి అనుగుణంగా చరణశృంగ రహిత స్తోత్రాన్ని చేశారు. ఈ స్తోత్రం శివుని నాట్యానికి, సౌందర్యానికి, లయానికి అన్నిటికీ కలిపి కీర్తిస్తూ ఈ స్తోత్రం చేశారు. దీనితో నందిని ఆట పట్టించేలాగా ఇందులో దీర్ఘాక్షరాలు అనగా పాదాలు మరియు శృంగ అంటే కొమ్ములు లేని పదాలతో కూర్చారు పతంజలి. నందికి కొమ్ములు, పాదాలు ఉంటాయి కాబట్టి అవి లేని స్తోత్రాన్ని పతంజలి రచించారు. ఈ స్తోత్రాన్ని విని నటరాజు ఎంతో సంతోషించి పతంజలిని తన నాట్యంలో ఒక భాగంగా చేసుకోవాలని తన పాదాలకు సర్పరూపంలో ఉన్న పతంజలి మహర్షిని చుట్టుకొని తాండవాన్ని చేశారు. ఈ తాండవం పరమశివునికి, పతంజలికి ఉన్న అచంచల భక్తి మరియు శివుని అనుగ్రహానికి నిదర్శనంగా నిలిచాయి. పతంజలి కేవలం యోగ సూత్రాలను, మహాభాష్యాన్ని, ఆయుర్వేదాన్ని మాత్రమే కాకుండా ఇలాంటి భక్తి స్తోత్రాలను కూడా రచించి తన సర్వతోముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. 1000 తలల జ్ఞానం కలిగిన పతంజలి మహర్షి మానవాళికి తన సంపూర్ణ జ్ఞానాన్ని ఏ విధంగా అందించారో వచ్చే వీడియోలో తెలుసుకుందాం.